విశేషం ఏంటి అంటే కోట్ల మీద భక్తులు తిరిగే కొండ ఎక్కడ ఉందా అంటే ప్రపంచంలో ఎక్కడ ఉందండి? ఫస్ట్ ఏది వస్తుందంటే అరుణాచలం వస్తుంది. మొదటి లింగం ఎక్కడరా అంటే 3 లోకాల్లో ఆదిలింగం, అగ్నిలింగం, స్వయంభూలింగం అరుణాచలం. ఇది వచ్చింది. ఎలా స్మరిస్తే ఇస్తాను అని 3 కోట్ల సార్లు ఓం నమ శివాయ అంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. కుమారస్వామి రమణ మహర్షికి వచ్చింది. నేనెవరో నాకు తెలియపరుసు అంటానే పడేశారు. ఇప్పుడు ఎందుకే మీరు ఎవరో చెప్పినా కానీ ఇందులో ఎంతమంది తీసుకుంటారో చూసుకోండి. ఈ జన్మకి కాకపోయినా మళ్ళీ ఈ జన్మకైనా ఎన్ని జన్మలు ఎత్తినా తెలియవలసిన సీక్రెట్ జ్ఞానక్షేత్రం ఇది. ఏంటి ఆ సీక్రెట్? అరుణాచల అంటే అర్థం అంతటా జ్యోతి ఉందని. మరి అంతటా ఉన్నప్పుడు మీలో ఉంటుందా లేదా? కరెక్టే. ఎవరు చెప్పింది? సెల్ ఫోన్ అన్నది కరెక్టే, కానీ పార్వతీ పరమేశ్వరులు అన్నది కరెక్టే. ఇక్కడే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇన్ని జన్మలు ఎత్తాలనుకోకండి. రమణుడిని అడిగారు, నేనెవరో చెప్పు అంటే అడుగుతున్నారు. అటువంటి రమణుడు మీకు ఏంటంటే చెప్పేది. ఇప్పుడు ఇక్కడికి చూడడానికి ఏమొచ్చింది? ఇక్కడికి పార్వతీ పరమేశ్వరులు అన్నారన్నా ఆయన ప్రకాశం వచ్చింది. పార్వతీ పరమేశ్వరులు నా ప్రకాశం వెళ్ళి చూశాను. ఇది సెల్ ఫోన్ అన్నా. అలాగే ఈవిడ ప్రకాశం వచ్చి ఇనప ముక్కను. ఇప్పుడు ప్రకాశం ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడ ఉందా? మీ దగ్గర ఉందా? ఈ చిన్న విషయం అర్థం అవడానికి ఈశ్వరుడు పార్వతీదేవి చెప్తాడు, సేవ నేను సమానమే, ఇంత కూడా తేడా లేదు అన్నాడు ఈశ్వరుడు. అంటే పార్వతి ఎవరిని వింటారో? పరమేశ్వరుడిని సేవ సమయాన్ని శివుడు చెప్తుంటే అది ఎంతవరకు నిజం? కరెక్ట్ కాదనిపించింది. మనకే అనిపించింది, పార్వతీదేవికి అనిపించింది. అప్పుడు అన్నాడు ఈశ్వరుడు, సేవ పక్కన ఉన్న ఆ నల్ల సేవను చూసి ఎవరో కుట్టేద్దేమో అని పారిపోతే దీని ప్రకాశం వెళ్ళి పక్కన ఉన్నది కనపడిందా లేదా? సేవకు ప్రకాశం ఉందా లేదా? అదేం చేసింది? నల్ల సేవను చూసి పారిపోయింది, కుట్టేద్దేమో. నేను ఇప్పుడు నిన్ను చూస్తున్నాను పార్వతి, కానీ నా భార్య అనుకోవట్లేదు, పార్వతి అనుకోవట్లేదు. నా ప్రకాశం వచ్చింది, నిన్ను చూస్తున్నాను. నేను ప్రకాశాన్ని మర్చిపోలేదు. అంచేత నేనేం చేయాలంటే మహేశ్వరుని అయిపోయాను. ఎవరు? మహేశ్వరుడు అయిపోయాడు ఈశ్వరుడు. అదే పని సేవ చేసింది అనుకోండి, తన ప్రకాశాన్ని మర్చిపోకుండా పక్కన ఉన్న మనిషినో లేకపోతే ఎవరినో చూసింది అనుకోండి, అప్పుడు సేవ ప్రకాశాన్ని చూస్తుంది. శివుడు ఏం చేస్తున్నాడంటే ప్రకాశాన్ని మర్చిపోయి పార్వతిని చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? అర్థం అవ్వలేదు. సేమే గొప్పది. ఇంకేత ప్రకాశాన్ని చూసే సేవ గొప్పది. ఇద్దరు ప్రకాశంలో ఇంత తేడా ఉందా? ఇంత లేదు. ప్రకాశం లేకుండా సేవ లేదు, శివుడు లేడు. కానీ ఆయన ప్రకాశాన్ని గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి శివుడు అయిపోయాడు, మహేశ్వరుడు అయిపోయాడు. కానీ సేవకి మనకి ఏమైంది? మన ప్రకాశాన్ని మనకు గుర్తులేదు. ఇప్పుడు ఎందుకు? చిన్న విషయం కాబట్టి ప్రకాశాన్ని గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనందరూ ప్రకాశ స్వరూపమా కాదా? స్వయం ప్రకాశం. ఇప్పుడు మీరు ఏది చూడాలన్నా ఇప్పుడు కనీసం ఈ సెల్లే కాదు, ఇది ఏంట్రా అంటే టవలని చూడాలన్నా ప్రకాశం ఎవరు ఇచ్చారు? ఈశ్వరుడు ఇచ్చాడా? ఇది దగ్గర సొంతంగా ఉందా లేదా? ఎవరు ఇవ్వలేదు, ఈశ్వరుడు ఇవ్వలేదు. పోనీ గురువు రమణ మహర్షి ఇచ్చాడా? లేదు. అమ్మా నాన్న ఇచ్చారా? లేదు. దేహాన్ని అంటే ఇచ్చారు కానీ అమ్మా నాన్న ప్రకాశాన్ని ఇవ్వలేదు. గురువు ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు, అమ్మా నాన్న ఇవ్వలేదు. మరి స్వయం ప్రకాశం ఎక్కడిది? జ్యోతో అరుణాచల జ్యోతో ఓ కేకలేస్తున్నారే తప్ప అసలు జ్యోతి ఎవరు? ఎక్కడుంది? ఆత్మని ఇంగ్లీష్ పదం సంస్కృత పదాలు వాడతారు. స్వయం ప్రకాశం మందే, స్వప్రకాశం మందే. ఇది ఎవ్వరూ ఇవ్వలేదు. ఇప్పుడు కాకపోతే 100 జన్మలకైనా 100 సంవత్సరాలకైనా 100 యుగాలకైనా మీరు ప్రకాశ స్వరూపం తెలుసుకోవాలా అక్కలేదా? మరి ఇప్పుడు రమణ మహర్షి తెలుసుకుని ఏం చేశాడు? వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళాడు ప్రకాశంగా. తర్వాత రమణ మహర్షి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న 300 మంది చూస్తుండగా 30 ఊళ్ళకి
కనిపిస్తుంది జ్యోతి పైన. జ్యోతిగా వెళ్ళి అరుణాచలంలో అయిపోయింది. ఇప్పుడు జ్యోతి స్వరూపం రమణ మహర్షి మీరా? ఆయన వెళ్ళాడు కరెక్టే. ఇప్పుడు ప్రకాశం జ్యోతి వెళ్ళిందండి, అది కొండలో కలిసిందని చెప్పాలంటే ఎవరి ప్రకాశం ఉండాలి? స్వప్రకాశం ఎక్కడుంది? ఎవరిది? సేవ దగ్గర నుంచి శివుడి వరకు ఉందా లేదా? ఇప్పుడు మీరు గుర్తించవలసిన చిన్న విషయం ఏంటంటే, మీరు ఏమనుకున్నా, ఏం చేసినా, ఏం జరిగినా ఆ ప్రకాశంలో ఇదంతా కనపడుతుంది అని ప్రకాశాన్ని చూడాలా? ఆ ఎర్రసేర ఉందండి, ఇక్కడేమో ఇల్లు ఉందండి అని చూడాలా? ఇప్పుడు మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈశ్వరుడు ఇప్పుడు ప్రకాశం మీతో వచ్చేస్తుందా లేదా? ఆఖరికి ఎక్కడున్నా, బాత్రూంలో ఉన్నా కానీ ప్రకాశం ఉంటుంది, బెడ్రూమ్లో ఉన్న ప్రకాశం ఉంటుంది. ఇప్పుడు మీ అసలు స్వరూపం ఏంటో చెప్పు రమణ రమణ అన్నారు. చెప్పిన తర్వాత గుర్తించుకునేవాడు ఏ ఒకానప్పుడు. ఇప్పుడు ఇంతమందిలో స్వయం ప్రకాశం అందరికీ అర్థమైంది. ఇప్పుడు సేవ గొప్ప, శివుడు గొప్పడు అంటే ఏమన్నారు మీరు? సేవే గొప్పది అన్నారు. ఇప్పుడు ఆ పని శివుడు గొడవ ఎందుకు మీకు? మీ ప్రకాశాన్ని మీరు చూసుకుంటే ఇప్పుడు అందరికంటే గొప్పవాళ్ళు ఎవరవుతారు? దగ్గర రెడీగా ఉందా లేకపోతే ఎవరన్నా ఇవ్వాలా? అది మీరు స్మరించినందుకు అరుణాచలేశ్వరుడు ఉబ్బిపోయి సీక్రెట్ జ్ఞానాన్ని నాకంటే నువ్వే గొప్పవాడు అని తెలియపరిచాడు. అందుకోసం మనం అందరం ఏం చేయాలి? ఈ ప్రకాశాన్ని తీసుకుని ప్రకాశాన్ని మర్చిపోకుండా జీవించడమే జ్ఞానం, మోక్షం.